మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే సర్పము కుండలినికి సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి సర్పాలతో ఉండే పోలిక వల్ల సర్పమును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే సర్పము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు. జీవ పరిణామ క్రమంలో శరీరపరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది. అలాగే శక్తిపరంగా సర్పము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే సర్పాలన్నీ కూడా కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో, లేక యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతుంటాయో అక్కడికి పాములు, ఆ సర్పాలు బాగా ఆకర్షింపబడతాయి. అలాగే సర్పాల గురించి ఇంకా చాలా విషయాలున్నాయి. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి సర్పాలతో ఉండే పోలిక వల్ల సర్పాలు కుండలినికి సంకేతంగా చూస్తారు.